Hello, good morning and welcome to the class. Hope you are all fine. So, how are you all? Hope enjoying your holidays. మీ చుట్టాలు వచ్చి ఉంటారు లేదా మీ వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటారు. అట్ ప్రెసెంట్ మా ఇంటికి అయితే చుట్టాలు వచ్చారు. ఐఎమ్ ఎంజాయింగ్ విత్ దెమ్. సో హ్యాపీ హాలిడేస్. చూడండి ఇప్పుడు మనం విల్ గో టు విత్ ద క్లాస్. Till now we finished about we are learning about the parts of speech. Parts of speech నేర్చుకుంటున్నాం. దాంట్లో we finished 4. Noun, pronoun, adjective, verb అయిపోయింది. Today we'll go with adverb and preposition. Adverb and preposition. Adverb is a word which describes a verb. Verb అంటే యాక్షన్ వర్డ్ అన్నమాట. వర్బ్ అంటే యాక్షన్ వర్డ్ కదా, చేసే పనిని చెప్పేది verb. చేసే పనిని చెప్పేదే verb. లైక్ రన్నింగ్, ఈటింగ్, కుకింగ్, వాషింగ్, ఫైటింగ్, కిక్కింగ్, స్లీపింగ్, డ్రింకింగ్, లాఫింగ్, ఇవన్నీ మనం చేసే పనులనే వర్బ్స్ అంటారు. ఆ వర్బ్స్ గురించి చెప్పేదే చెప్పేదే యాడ్వర్బ్. ఎగ్జాంపుల్ తీసుకోండి. హీ ఈజ్ ఈటింగ్ స్లోలీ. ఈటింగ్ అన్నది వర్బ్. ఎలా తింటున్నాడు? స్లోగా తింటున్నాడు. సో హీ ఈజ్ ఈటింగ్ స్లోలీ. ఈటింగ్ ఈజ్ అ వర్బ్ అండ్ స్లోలీ ఈజ్ ద యాడ్వర్బ్. దే ఆర్ రన్నింగ్ ఫాస్ట్. హౌ ఆర్ దే రన్నింగ్? రన్నింగ్ ఈజ్ అ వర్బ్. ఎలా రన్ చేస్తున్నారు? ఫాస్ట్ గా. ఓకే, సో వర్బ్, యాడ్వర్బ్ అంటే వర్బ్ ని డిస్క్రైబ్ చేసేదే యాడ్వర్బ్. వర్బ్ ఎలా జరుగుతుంది అన్నది చెప్పేదే యాడ్వర్బ్. ఓకే, ఐ గివ్ యూ దట్ లేటర్. యాడ్వర్బ్ ఈజీగానే ఉంది కదా. నెక్స్ట్ ఐ రైట్ అండ్ ఐ సెండ్ యూ త్రూ వాట్సాప్. నెక్స్ట్ వన్ ఈస్ ద ప్రెపోజిషన్. ప్రెపోజిషన్ పొజిషన్ లోనే, ప్రెపోజిషన్ అన్న వర్డ్ లోనే ఉంది చూడండి, పొజిషన్. పొజిషన్, ఓకే, దాని యొక్క పొజిషన్, దాని యొక్క రిలేషన్షిప్, ఓకే, రిలేషన్షిప్ లింక్ చేయటం, రిలేషన్షిప్ చూపించేదే ప్రెపోజిషన్. నౌన్స్ కి, ప్రొనౌన్స్ కి, నౌన్ ఫ్రేసెస్ కి. నౌన్స్, ప్రొనౌన్స్, నౌన్ అంటే పేర్లు, ఈ ప్రొనౌన్ అంటే నౌన్ బదులుగా వాడే ఈ, షీ, ఇట్, అయ్యి. ఓకే, వర్డ్ ఫ్రేసెస్ ని నౌన్ ఫ్రేసెస్, సెంటెన్సెస్. కొన్ని సెంటెన్స్, ఒక సెంటెన్స్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ని ఒక సెంటెన్స్ అంటాం. ఓకే, నౌన్ ఫ్రేసెస్ కానీ ప్రొనౌన్ ఫ్రేసెస్ కానీ లింకప్ చేసేదే ప్రపోజిషన్. వేరే కొన్ని వర్డ్స్ ని వేరే కొన్ని సెంటెన్స్ ఫామ్ అవ్వాలంటే వేరే వర్డ్స్ ని కూడా అటాచ్ చేసి పెట్టేదే ప్రపోజిషన్. అటాచ్ చేయాలి. అటాచ్ చేయటం అంటే ఆ పొజిషన్ ని చెప్పి లింక్ చేసి చెప్పేదాన్నే ప్రపోజిషన్ అంటారు. Preposition links the nouns, pronouns or noun phrases to the words. వేరే వర్డ్స్ ని కలిపి లింకప్ చేసేదే ప్రపోజిషన్. సో ప్రపోజిషన్ అన్నది పొజిషన్ అని అర్థం అనమాట. పొజిషన్ చెప్తుంది, లింక్ చేస్తుంది. ఓకే, సో విల్ గో విత్ ద క్లాస్. ప్రపోజిషన్, ఇట్ లింక్స్ అప్ ద నౌన్ వర్డ్స్ అండ్ నౌన్ ఫ్రేజ్ సెంటెన్సెస్ టు అనదర్ వర్డ్స్. వేరే వర్డ్స్ కితో కలిపేదే అనమాట. నౌన్ ఫ్రేజ్ కానీ ప్రొనౌన్ కానీ నౌన్స్ కానీ లింకప్ చేస్తే వేరే వర్డ్స్ తో అనదర్ వర్డ్స్ తో లింకప్ చేసేదే వి కాల్ ప్రపోజిషన్. ప్రపోజిషన్ ఆఫ్ టైమ్, లొకేషన్, డైరెక్షన్ మూడు ఉన్నాయండి. లొకేషన్ అంటే ఎక్కడ అని, లొకేషన్ ఇక్కడ, ఇన్, ఆన్, అండర్, బిలో, అని. ఓకే, బిలో, బినీత్, ఇన్, ఆన్, అండర్, నియర్, బిఫోర్, ఇన్ ఫ్రంట్, బిహైండ్, ఇట్లా అన్నమాట. ఇవన్నీ లొకేషన్ అన్నమాట. చూడండి, లొకేషన్ అబౌవ్,
బిలో, ఇన్ అంటే లోపల, ఆన్ అంటే పైన, అండర్ అంటే కింద. ఓకే, అలా. టైం, టైం గురించి చెప్పేది. బిఫోర్ 2 days, ఆఫ్టర్ 2 days, షీల్ కమ్ ఆఫ్టర్ 2 days, షీ కేమ్ బిఫోర్ 2 days. అలా బిఫోర్, ఆఫ్టర్, టైం గురించి డేస్ మెన్షన్ చేసాం. ఓకే, అట్, బై, బిఫోర్, డ్యూరింగ్. మీకు ఒక ఎలక్ట్రిక్ బిల్ పే చేయాలి, పే బై అని ఇస్తారనమాట, డేట్. పే బై అని ఇస్తారు, ఆ టైంకి పే చేయాలి అని. అట్లా టైం గురించి చెప్పేది కూడా ప్రిపోజిషన్ అన్నమాట. నెక్స్ట్ డిరెక్షన్, ఏ డిరెక్షన్ అన్నది ఎక్కడుంది. త్రూ, నేను ఇప్పుడు చెప్తున్నా త్రూ వాట్సాప్, త్రూ ఆన్లైన్ క్లాస్ ఐఎమ్ గివింగ్ యూ ద క్లాస్ త్రూ ఆన్లైన్ క్లాస్, అవునా. అలాగా. ఇంటూ, అక్రాస్, ఓకే, టు, ఇవన్నీ అన్నమాట ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ ఏంటి, లింక్స్ ద నౌన్, ప్రొనౌన్ అండ్ నౌన్ ఫ్రేసెస్ టు అనదర్ వర్డ్, వేరే వర్డ్స్ కి, మిగతా వర్డ్స్ తో రిలేషన్, లింక్ అవ్వటం అన్నమాట. ఇది లొకేషన్, టైం, డిరెక్షన్ చెప్తుంది, ఇవన్నీ అన్నమాట. సో టుడేస్ క్లాస్ we learnt about preposition and adverb. Okay, and next class we'll go with conjunction and interjection. And for today, this is the end of the class. Bye, have a good day.